బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టింది. పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు, గోళీలు లేవు, పరీక్షలు లేవు. ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాగ్స్ సార్, పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే జిహెచ్ఎంసీ అసలు పనితీరు బాగలేదు. చివరికి బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు, బయట కొండేసి దవాఖానలో కరెంట్ నడుస్తుంది. పోయిన ఆడపోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అలా బ్యాటరీలు అయిపోయినాయట. బీపీ చెక్ చేసే మిషన్లో బ్యాటరీలు అయిపోయినాయి. బ్యాటరీ అయిపోతే మాకు ఇక బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్, అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం, లేకపోతే బ్యాటరీ లేకపోతే పక్కకు పెడుతున్నాము అన్నారు. బీపీ మీటర్లో కనీసం గోళీలు కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ 1400 కోట్లు దాటిపోయింది. ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను చూడడం ఆగిపోయింది. రేవంత్ రెడ్డి గారు నువ్వేదో 10 లక్షలకు పెంచిన డాంబికాలు కొట్టుడు కాదు, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయి. మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటావు, గ్రీన్ ఛానల్ మాటలకే అయింది తప్ప పేదవాళ్లకు వైద్యం అందించడానికి నీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కావడం లేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 7,000 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది. 3,000 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద చెల్లింపులు చేశాం. 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదలకు వైద్యం అందించింది కేసీఆర్ ప్రభుత్వం. నువ్వు వచ్చినాక ఇవాళ ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా స్ట్రైక్ చేయవట్రి, ఆసుపత్రులకు తాళాలు వేయవట్రి, మేము పేషెంట్లను చూడం, రేవంత్ రెడ్డి మాకు 2 ఏళ్లకెళ్ళి పైసలు ఇస్తలేడు అని చెప్పి ఇవాళ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నీ కూడా మూలకు పడే పరిస్థితి వచ్చింది, మూతపడే పరిస్థితి వచ్చింది. పేదలకు వైద్యం ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇక ఈహెచ్ఎస్ ఉత్తదే, జేహెచ్ఎస్ ఉత్తదే. మా జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కానీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో పోతే ఆ వెల్నెస్ సెంటర్లన్నీ తాళాలు పడ్డాయి. వెల్నెస్ సెంటర్లలో మందులు లేవు. జర్నలిస్టుల పిల్లలకు కానీ, జర్నలిస్టుల తల్లిదండ్రులకు కానీ, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా ఇవాళ వైద్యం అందుబాటులో లేదు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద 23 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ₹1 కూడా ఇవాళ వరకు ఉద్యోగస్తులకు విడుదలైనటువంటి పరిస్థితి లేదు. ఈహెచ్ఎస్ అటకెక్కింది, జేహెచ్ఎస్ అటకెక్కింది. ఆరోగ్యశ్రీ అయితే సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడ్డది. బస్తీ దవాఖానాలకు సుస్థి పట్టింది. కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ హాస్పిటళ్లు నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఇదే ఎర్రగడ్డలో ఒకటి, ఎల్బీ నగర్లో ఒకటి, అదేవిధంగా నిమ్స్ ఒకటి, అటుపోతే సనత్ నగర్ ఒకటి, అటుపోతే మల్కాజ్గిరిలో ఒకటి. కేసీఆర్ గారు నలుదిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టి పేదలకు వైద్యం అందుబాటులోకి తేవడానికి ఆయన ప్రారంభిస్తే 2 సంవత్సరాల నుంచి దాన్ని మూలకు పెట్టిండు. అంటే నీకు ఏ పని కూడా ఇష్టం లేదు. ఏమన్నా ఉంటే నీ కిట్ ఎట్లా నిండాలి, నీ వసూలు ఎట్లా అనేది ఆలోచన చేస్తున్నావు తప్ప ఇంకా సూపర్ స్పెషాలిటీ టిమ్స్ హాస్పిటల్ ఎప్పుడు పూర్తి చేద్దాం, బస్తీ దవాఖానాలు ఇంకా మంచిగా ఎట్లా చేద్దాము అనే సోయి నీకున్నదా? ఇవాళ ఏ విషయంలో ఒక్కటన్నా చక్కగా ఉందా ఈ రాష్ట్రంలో? ఇవాళ ఇప్పటికైనా మేము కోరేది ఒక్కటే, పాపం బస్తీ దవాఖానాల్లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బంది జీతాలు లేక 6 నెలలకెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే వాళ్ళ జీతాలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నంబర్ 2, 110 రకాల మందులకు గాను 60-70 రకాల మందులు కూడా లేవు. మొత్తం 110 రకాల మందులు బస్తీ దవాఖానాలకు సప్లై చేయాలి, మందులు పేదలకు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3వది 134 రకాల పరీక్షలు బస్తీ దవాఖానాల్లో ఉచితంగా చేయాలి. ఇవాళ రీఏజెంట్స్ లేక D3, B12 టెస్టులు తదితర టెస్టులు జరగడం లేదు కనుక మొత్తం 134 రకాల పరీక్షలు ఉచితంగా బస్తీ దవాఖానాల ద్వారా పేదలకు అందే విధంగా ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరించాలని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నువ్వు జీతాలు ఇస్తలేవని చాలామంది రాజీనామా చేసి ఉద్యోగం విడిచిపెట్టిపోయింది. బస్తీ దవాఖానాల్లో చాలా చోట్ల డాక్టర్లు లేరు, సిబ్బంది లేరు. నువ్వు జీతాలు ఇవ్వక చాలామంది ఉద్యోగాలు వదిలిపెట్టినారు. తక్షణమే అన్ని ఖాళీలు కూడా నిలపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. రేవంత్ రెడ్డి ఇవాళ రేపు ఏమంటాడు, జూబ్లీ హిల్స్లో గెలిస్తే నేను బస్తీ దవాఖానాలను అటకెక్కించిన, మందులు లేవు, పరీక్షలు లేవు, సిబ్బంది లేరు, జీతాలు లేవు, అయినా జూబ్లీ హిల్స్లో నాకే ఓటేసింది అంటాడు. ఇవాళ జూబ్లీ హిల్స్లో మీరు కర్రు కాల్చి వాత పెట్టండి, అప్పుడైతే బస్తీ దవాఖానాలు మెరుగుపడతాయి, బస్తీ దవాఖానాలకు మందులు వస్తాయి, పరీక్షలు జరుగుతాయి, ఆ సిబ్బందికి జీతాలు వస్తాయి. అంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మనం ఎత్తి చూపాలంటే జూబ్లీ హిల్స్ ప్రజలు దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ హైదరాబాద్ ప్రజలు కూడా జూబ్లీ హిల్స్లో ఉండే మీ బంధువులకు, మీ దోస్తులకు, మీ సహచరులకు చెప్పి
కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ కూడా పూనుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా స్పష్టంగా అర్థమైతా ఉంది, ఏ విషయంలో చూసినా కూడా మళ్ళా నల్ల బిల్లులు మోపైనాయి, మళ్ళా కరెంటు బిల్లులు పెద్ద పెద్దవి వస్తున్నాయి. ఇవాళ నల్ల బిల్లులు కూడా విపరీతంగా పెంచుతున్నాడు. ఆనాడు 20,000 లీటర్ల వరకు ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. ఇవాళ ఇంటింటికి మళ్ళీ పొడుగు నల్ల బిల్లులు పంపుతున్నారు, మళ్ళా కరెంటు బిల్లులు పంపుతున్నారు, మళ్ళా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల సేవలు తగ్గిపోయినాయి, బిల్లులు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. ప్రజలు వీటన్నిటిని కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాం. రేవంత్ రెడ్డిని కూడా మేము కోరేది ఒక్కటే, కిట్టి నిండడం గురించి కాదు, కిట్ల గురించి ఆలోచించు, బస్తీ దవాఖానాల గురించి రివ్యూ చేయి, మందుల సరఫరా పునరుద్ధరించు. కేసీఆర్ కిట్టు పేరు మారుస్తా అన్నావు, పేరు మారిస్తే రాసుకొని ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటావు, నీ పేరు పెట్టుకుంటావు, రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటావు, పెట్టుకో. కానీ గరీబోళ్ళకు మాత్రం కిట్లు సప్లై వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.